కన్యా రాశి వారికి బాగుంటుంది. ఈ క్రితం మాసంలో మాదిరిగానే ఈ మాసం కూడా కాస్త శుభాశుభ మిశ్రమంగా ఉన్న చిన్నపాటి ఔషధ సేవనంతో ఈ మాసం అంతా కూడా సానుకూలంగా చక్కటి ఆరోగ్యంతో ఇంతకు ముందు పడినటువంటి కొన్ని ప్రతికూలతలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయి బాగుంటుంది, చక్కగా ఉంటుంది. కొంత మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది. కొంత ఆందోళన ఏదైతే మిమ్మల్ని ఇప్పటివరకు బాధ పెట్టిందో దానికి పరిష్కారం లభించి గృహజీవనము సౌఖ్యంగా ఆనందంగా ఉంటుంది. స్త్రీలకు కూడా చక్కటి ఆరోగ్యము, చక్కటి మనశ్శాంతి లభించి పిల్లల యొక్క విషయంలో వాళ్ళు చక్కటి ఆనందాన్ని పొందేందుకు అవకాశం ఏర్పడుతుంది. కొంత అకాల భోజనము, ప్రయాణాలు, అదేవిధంగా క్షేత్ర దర్శనాలు చక్కగా కనపడుతున్నాయి. ఇవన్నీ మిమ్మల్ని లాభపెడతాయి, మిమ్మల్ని అందరినీ ఆనందంగా ఉంచుతాయి. కొన్ని ఏళ్ల పాటు మీరందరూ ఆనందంగా ఉండేందుకు ఒక చక్కటి ప్రణాళికలు కూడా మీరందరూ కలిసి వేసుకుంటారు. అవన్నీ సాఫల్యమవుతాయి, అవన్నీ సఫలీకృతమవుతాయి. ఉద్యోగులకి కొంతపాటి మనస్థిమితం లేకపోవడం అనేది జరిగినా ఆందోళనలు అవన్నీ తాత్కాలికమైనటువంటివి. అధికారులు కొంచెం ఒత్తిడి పెట్టడాలు. కానీ ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి వారు మాత్రం అధికారుల ఒత్తిడికి లొంగకుండా మిమ్మల్ని మీరు నిరోధించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. వ్యాపారంలో లాభం, తర్వాత స్పెక్యులేషన్ అంటే షేర్స్ పెట్టుబడులు అవన్నీ కూడా చక్కటి లాభాల వైపు ముందుకు వెళుతున్నాయి. అలాగే లోహ వ్యాపారాలు కూడా చక్కటి లాభాన్ని సంతరించుకుంటున్నాయి. మీకు విద్యార్థులకి అనుకూలమైనటువంటి సమయమే. కొన్ని పరీక్షలలో కూడా ఉత్తీర్ణులు అవుతారు. మీరు పోటీ పరీక్షల్లో కూడా ఉత్తీర్ణులు అవుతారు. వీళ్ళు రాజకీయ నాయకులకి చక్కటి అనుకూలమైనటువంటి సమయం. ఇంట్లో ఒక సత్కార్యం చేయడానికి ప్రణాళికలు వేసుకుంటారు, అవి కార్యరూపం దాలుస్తాయి. ఈ రాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి దుర్గాదేవి ఆలయంలో ప్రతి నిత్యము కూడా 16 ప్రదక్షిణలు చేయడం, అదే విధముగా మంగళవారాల పూట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆవు పాలతో అభిషేకం చేయించడము చాలా విశేషమైనటువంటి ఒక పరిహారంగా చెప్పవచ్చు. ప్రతి నిత్యము దుర్గాదేవి ఆలయంలో 16 ప్రదక్షిణలు, ప్రతి మంగళవారము కూడా సుబ్రహ్మణ్యేశ్వరుడికి క్షీరాభిషేకము చేయించటం వలన చక్కటి ఆరోగ్యము, సంతానమూలక సౌఖ్యము, అదే విధముగా శత్రువుల దగ్గర నుంచి శ్రమ మనకి ఎటువంటి ఇబ్బంది రాకుండా అమ్మవారి అనుగ్రహానికి పాత్రులై చక్కటి ఆనందదాయకమైనటువంటి మంచి భవిష్యత్తుని, మంచి పురోగతిని మీరు సాధించగలుగుతారు. ఈ పరిహారాలు ఆచరించి ఈ రాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ